చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. ఉంటుందా? జగతి వారికి కలవే అంటున్నారు, అంటే సామాన్యులకు ఉంటుందా? గోపికలు నిజమైన భక్తులు అని నారద మహర్షి ఆయన భక్తి సూత్రాల్లో చెప్తారండి. యథా వ్రజగోపికానాం అంటారు. అయ్యా నిజమైన భక్తులు ఎట్లా ఉంటారో ఒక సూత్రంలో ఒక ఉదాహరణ చెప్పవయ్యా అంటే కనుక ఆయన అన్నారు, అదిగో నందవ్రజంలో పుట్టి పెరిగినటువంటి గోపికలు ఉన్నారే వాళ్ళు నిజమైన భక్తులు అంటున్నారండి. యథా వ్రజగోపికానాం. ఇక్కడ పోతన గారు కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. వారి విహారములు జగతి వారికి కలవే. సామాన్యులకు ఉంటుందా ఇటువంటి భక్తి? సామాన్యులకు ఉంటుందా ఇటువంటి వ్రతము? సామాన్యులకు ఉంటుందా ఇటువంటి క్రీడ అంటున్నారండి. సరే, గోపకన్యలందరూ కూడా గోపాలకృష్ణుడి గురించి పాటలు పాడుకుంటూ తమ తమ చెలియలతో జలక్రీడలను ఆడుకుంటూ ఉన్నారు. ఇటువంటి జల విహారము ఇతరులకు ప్రాప్తమగునా అంటున్నారండి. దీనికన్నా ముందు గోవింద పట్టాభిషేక ఘట్టం చెప్పుకున్నాం. గోవింద పట్టాభిషేక ఘట్టము ద్వారా ఇతను శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మము, పరమాత్మ అనేటువంటిది ఆ గోపకాంతలకు కానీ గోపకులకు కానీ అర్థమైందండి, స్పష్టమైంది. పరమాత్మ స్ఫురణ కలగటానికి వారికి ఇంతవరకు వాళ్ళు పొందినటువంటి సాన్నిధ్యము, సాంగత్యము, ఆ భగవంతుడి అనుగ్రహము, వాటి ప్రభావము పండినది అంటున్నారండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కృష్ణ పరమాత్మని, ఆయన సాన్నిధ్యాన్ని, ఆయన సామీప్యాన్ని, ఆయన సాంగత్యాన్ని అనుభవించారు. అయితే వాటి ప్రభావము ఇప్పుడు పండినది. ఆ ఎలిజిబిలిటీ ఇప్పుడు చక్కగా సంపూర్ణంగా సిద్ధించిందండి. అయితే దీనికి ముందే మనకి ఏం చెప్తారంటే, గోపకులను స్వామి తన యొక్క దివ్యధామానికి తీసుకువెళ్ళాడు అని చెప్తారు. ఆయన దివ్యధామానికి, వైకుంఠధామానికి తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళకి ఆ అనుభూతినిచ్చాడు అంటున్నారు. ఏమి అనుభూతినిచ్చాడంటే బ్రహ్మానంద అనుభవంలోకి వాళ్ళని తీసుకెళ్ళాడు అంటున్నారు. అంటే గోపకులను స్వామి అనుగ్రహించాడు అండి. ఎంతసేపటికి గోపికలు గోపికలు అని అంటారు. మరి గోపకులు ఉన్నారుగా, వాళ్ళే తక్కువ? ఇక్కడ ఏమైనా జెండర్ డిఫరెన్స్ ఉన్నదా అంటే అందువల్ల స్వామి ముందే చెప్పారండి, వాళ్ళని గోపకులను ముందే అనుగ్రహించాడు ఆయన. అది చెప్పుకున్నాం. వాళ్ళని ఆయన తన ధామానికి తీసుకెళ్ళి వాళ్ళకి బ్రహ్మానంద అనుభవాన్ని ప్రసాదిస్తాడు, వాళ్ళకి అనుగ్రహించాడు వాళ్ళని. వాళ్ళే కాక గోపకులే కాక ఇక్కడ ఇంకొక యోగులు ఉన్నారు. ఇక్కడ వీళ్ళని అనుగ్రహించబోతూ ఉన్నారు. ఎవరా ఇంకొక యోగులు అంటే వాళ్ళే గోపికలు అంటున్నారండి. అంటే ఈ గోపికలను అనుగ్రహించడానికి స్వామి ఇంకొక పద్ధతి చూపిస్తూ ఉన్నాడు. ఈ గోపికా తత్వము గూఢమైనది, అగాధమైనది అంటున్నారండి. అసలు జీవుడు గోపికా తత్వము పొందితే కానీ ముక్తిని పొందలేడు అని కూడా కొందరు పెద్దలు చెప్తూ ఉన్నారు. అందుకు ఈ గోపికా తత్వాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. దీనికి దశమస్కందంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. రాస పంచాధ్యాయి అంటారు. అంటే దశమస్కందంలో అంటే మూలము, వ్యాస భాగవతము మూలంలో ఈ రాసలీల 29వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు ఉంటుంది. 5 అధ్యాయాలు. దీన్ని రాస పంచాధ్యాయి అంటారండి. ఈ అధ్యాయాన్ని విన్నా కూడా, పారాయణ చేసినా కూడా అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి అని కూడా చెప్తూ ఉన్నారండి. సరే, పతిగా వరిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుణ్ణి పతిగా కోరి మార్గళి వ్రతాన్ని చేపట్టారు. పతిగా వరించటం అంటే ఏంటి అంటే కనుక అతడే సర్వస్వముగా భావించటము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే కనుక గోపికా భావము. ఈ గోపికా భావము చాలా చిత్రమైనది, ఆశ్చర్యకరమైనది, ఆనందకరమైనది అంటున్నారు. మీరు అనేక జన్మల నుండి సాధనలు చేసినటువంటి మహర్షులు, యోగులు, వీరికి ఒక్కటే కామన ఉన్నదట, ఒక్కటే కోరిక ఉన్నది. సింపుల్ భాషలో చెప్పుకుందాం మనం, ఒక్కటే కోరిక ఉన్నది. ఏమిటి అంటే బ్రహ్మకామన అంటున్నారండి. బ్రహ్మమును పొందాలి అనేటువంటి కోరిక, ఆ పరబ్రహ్మమును పొందాలి అనేటువంటి తపన. సరే అనొచ్చు మనం, ఏమంటే ఇది కూడా కోరికేగా.
ఏ కోరిక ఉండకూడదు, ఏ కోరిక ఉండకూడదు అంటున్నప్పుడు బ్రహ్మమును పొందాలి, భగవంతుణ్ణి పొందాలి అనేటువంటిది కూడా కోరికే కదా అంటే నిజమే, ఇది కూడా కోరికే. కానీ ఇది లౌకికమైనటువంటి కోరిక కాదు. ఆ కోరికని లౌకికమైన కోరిక అనకూడదు. ఎందుకంటే పరబ్రహ్మమును పొందే కోరికకు ఒక పేరున్నదయ్యా. ఆ కామము అర్థమైతే గోపికలు అర్థమవుతారు. కనుక గోపికా కామము సామాన్యమైనటువంటి శారీరకమైనటువంటి మనోవికారము కాదు. చూడటానికి కథలో శారీరకమైన మనోవికారం వలె కనిపిస్తుంది. కానీ శుద్ధమైన వాళ్ళ అంతఃకరణంలో ఆ కామము ఎట్లాంటిది అంటే కనుక అనేక జన్మలుగా బ్రహ్మకామన పొందినవారు బ్రహ్మమును పొందటానికి యోగ్యముగా తపస్సును ఆచరించి ఈ తపస్సుతో శుద్ధమైన అంతఃకరణంతో ఆ బ్రహ్మకామన వాళ్ళలో నిర్మలమై భాషించిందటండి. ఎప్పుడైతే ఏ బ్రహ్మమును పొందాలి అన్న కామనతో వాళ్ళు తపస్సును ఆచరించారో, కామన అంటే కోరిక, ఏ బ్రహ్మమును ఏ పరబ్రహ్మమును పొందాలి అన్న కోరికతో వాళ్ళు తపస్సును ఆచరించారో ఆ బ్రహ్మమే ఇప్పుడు శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించాడు. ఆ కామన, ఆ కోరిక ఏదైతే ఉందో అది గోపికలుగా ఆవిర్భవించింది, గోపిక రూపము ధరించి ఉద్భవించింది అంటున్నారండి. వీళ్ళు ఏ పరబ్రహ్మమును పొందాలనుకున్నారో ఆ పరబ్రహ్మము శ్రీకృష్ణుడుగా అవతరించాడు. ఆ కోరిక ఈ గోపికల రూపంలో ఆవిర్భవించింది, ఉద్భవించింది అంటూ ఉన్నారండి. అందువల్లే నారద మహర్షి స నకామాయమాన నిరోధ రూపత్వాత్ అంటాడు. అంటే అసలు కామాది వికారాలు లేకుండా చేసేటువంటి కామం కోరిక ఉన్నది వీళ్ళకు కూడా. ఏం కోరిక? పరబ్రహ్మమును పొందాలనేటువంటి కోరిక. ఈ కోరిక ఎలాంటిది అంటే నిరోధ రూపత్వాత్, అంటే కామాది వికారములు లేకుండా చేసేటువంటి కోరిక అంటున్నారు. అందుకనే పరమాత్మ ఏమంటాడే, భగవంతుడు ఏమంటాడంటే నాపై కామము ఎటువంటిదంటే అగ్నికి సమర్పించిన బీజముల వంటిది అంటాడండి. మిగతా కోరికలు వేరు. మిగతా కోరికలు ఏవో కోరికలు పుడుతూ ఉంటాయి, బోలెడని కోరికలు మనకి. ఆ కోరికల వల్ల కర్మలు చేస్తూ ఉంటాము. ఆ కర్మల్లో చెడ్డ పనులు ఉంటాయి, మంచి పనులు ఉంటాయి. ఈ చెడ్డ పనులకి చెడ్డ ఫలితం మనము పొందాలి, మంచి పనులకి మంచి ఫలితం పొందాలి. ఈ చెడ్డ ఫలితము మంచి ఫలితము ఈ రెండు పొందటం కోసం మళ్ళా జన్మలు తీసుకుంటూ ఉంటాం. దాన్నే సంచితము అన్నారు, ప్రారబ్ధము అన్నారు, ఆగామి అన్నారు, ఏవో బోలెడు లెక్కలు చెప్పారు. ఈ జన్మ కర్మ బోలెడంత లెక్క చెప్పారు మనకి. మనమే చేసుకున్న బోలెడు కోరికలు, ఆ కోరికల కోసం కర్మలు చేయటం, ఈ కర్మల కోసం మళ్ళీ ఈ కర్మల ఫలితాన్ని పొందడానికి మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం. అయితే భగవంతుడిపై కోరిక ఎటువంటిది అంటే ఇంకా కామాది వికారములు లేకుండా చేసేటువంటి కామము. భగవంతుడు ఏమంటున్నాడు? నాపై కోరిక అగ్నికి సమర్పించిన బీజముల వంటిది అంటున్నాడు. అంటే అగ్నికి సమర్పించినటువంటి బీజము మళ్ళీ మంటలో వేసినటువంటి విత్తనము దాన్ని తీసి మళ్ళీ మన మట్టిలో పెడితే మొలుస్తుందా, మొక్క వస్తుందా? మొక్క రాదు కదండి. అగ్నికి సమర్పించినటువంటి బీజము, దానితో మళ్ళీ మొక్కని సృష్టించగలమా, పంట పండించగలమా అంటే పండించలేము. అలాగే మళ్ళా ఇంకా జన్మలు తీసుకోవలసిన అవసరము లేకుండా చక్కగా భగవంతుడితో లీనమయ్యేటువంటి కోరిక అదండి. ఇది కుచేలోపాఖ్యానంలో కుచేలుడి కథలో కూడా మనకు వస్తుంది. ఇది ఆయన అటుకులు సమర్పించాడు అన్నారు. అటుకులు సమర్పించడం అంటే ఏంటి, దానిలో అంతరార్థము అంటే కనుక అటుకులు మళ్ళీ కనుక మనము భూమిలో నాటితే మొక్క వస్తుందా? అట్లాగే భగవంతుడికి మనము మళ్ళీ ప్రతిఫలము ఆపేక్షించనటువంటి కర్మల ద్వారా భగవంతుణ్ణి అర్చించాలి. ఇంకా మళ్ళా జన్మ రానటువంటి స్థితి మనకి భగవంతుడు ప్రాప్తింపచేస్తాడు అని చెప్తూ ఉన్నారండి. సరే, వీళ్ళు కాత్యాయని వ్రతాన్ని చేపట్టారు. ఈ వ్రత నియమము భంగము కలిగించకుండా వీళ్ళకి వ్రత ఫలాన్ని చేకూర్చదలిచాడు స్వామి. అంటే ఈ వ్రతము సకామమైనటువంటి వ్రతము కదా, కోరికతో చేసేటువంటి వ్రతం కాబట్టి
వ్రత నియమోల్లంఘనం జరగకూడదు, వ్రత నియమం తప్పకూడదు. వీళ్ళు నెల రోజులు వ్రతం చేశారు, ఆఖరి రోజు వాళ్ళకు ఒక ఉత్సాహం వస్తుంది కదండి. ఆ ఉత్సాహంతో వాళ్ళు ఆ బట్టలను బయట వదిలేసి వివస్త్రలుగా ఆ నదిలోనికి వెళతారు. అంటే వివస్త్రలుగా నదిలోకి వెళ్ళటము అనేటువంటిది నియమోల్లంఘనము అంటున్నారు. నియమాన్ని తప్పటము, నియమాన్ని తప్పితే మళ్ళీ వీళ్ళకి వ్రత ఫలితం రాదు. ఈ వ్రత ఫలితాన్ని వీళ్ళకి సిద్ధింపచేయదలుచుకున్నాడు స్వామి. అందువల్ల వీళ్ళు బయట పెట్టుకున్నటువంటి వస్త్రాలను తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెట్టు కొమ్మ ఎక్కి కూర్చున్నాడు. తర్వాత వీళ్ళు చూస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు. అప్పుడు స్వామి ఏమంటాడంటే, మీరు ఎలా వెళ్ళారో అలానే వచ్చి ఈ బట్టలు తీసుకోండి అంటారు. అంటే ఈ దేహముపై ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళకి పోగొట్టదలిచాడండి. దేహాభిమానము పోతే కానీ భగవంతుడు చిక్కడు. దేహముపై అభిమానము దాన్ని వదులుకోవాలి, అప్పుడే భగవంతుడు అందుతాడు. అందువల్ల వాళ్ళకి తద్దోష పరిహారార్థం అన్నారు. ఆ తద్దోష పరిహారార్థం వాళ్ళని ఆ దేహముపై ఉండేటువంటి అభిమానాన్ని తొలగించటం, ఆ వ్రతము యొక్క ఫలితాన్ని వాళ్ళని చేకూర్చదలిచి స్వామి అట్లా చేయడం జరిగింది. పైగా ఎవరినైతే పతిగా పొందదలుచుకున్నారో ఆయనే వచ్చాడు, అక్కడ వేరే వాడే అని రాలేదు. పైగా వీళ్ళు పతిగా పొందాలనుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఆయనే సర్వస్వముగా భావించారు అని అర్థమండి. సర్వజీవులకు పతి ఎవడో వాళ్ళని వీళ్ళు పతిగా పొందాలనుకున్నారు కాబట్టి వీళ్ళలో దోషం లేదంటున్నారు. ఎవరికి పతి అయినా భూమికి పతి అంటున్నారండి. భూదేవికి పతి, భూమికి పతి.